సైంటిస్ట్ మీరు? అవునండి, అవును. ఏం చదువుకున్నారు? ఎంఎస్సీ జెనెటిక్స్ అండి. ఓకే. సో ఎందుకు వచ్చారు ఈ రైతు బాట ఎందుకు పట్టారు మీరు? రైతు అంటే మా ఫోర్ ఫాదర్స్, మా తాతయ్యలు వీళ్ళందరూ రైతులే. రైతు కుటుంబానికి మన ఇండియన్స్ కి ఎప్పుడు అవినాభావ సంబంధం ఉంటుంది. ఇప్పటికైనా ఎవరైనా రైతు అనగానే ఇచ్చే రెస్పెక్ట్ కానీ, లేదంటే ఒక పొలంకి వెళ్తే వచ్చే ఫీలింగ్ కానీ డిఫరెంట్. సాధారణంగా ఏమనుకుంటారంటే మేము డబ్బులన్నీ సంపాదించుకోవాలి, లాస్ట్ లో ఒక చిన్న ఫామ్ హౌస్ పెట్టుకోవాలి, ఒక ఆవును పెట్టుకోవాలి, పీస్ఫుల్ లైఫ్ ఎండ్ చేయాలనుకుంటారు కదా. అప్పుడు ఇక ఎండ్ చేయడానికి ఇంకేముంటదండి, ఒక ఆవును చూసుకోవడానికి శక్తి కూడా మనకు ఉండదు కదా. లైఫ్ అంతా అప్పటికే అయిపోతుంది. బట్ మేమే అనుకున్నాం అంటే అలా కాదు, ఇప్పటి నుంచే లైఫ్ ని జీవించాలి. ప్రతిరోజు ఒక బ్యూటిఫుల్ మూమెంట్ ఉంటుంది ఒక ఫార్మర్ లైఫ్ లో, అది మనం మిస్ అవ్వకూడదు. మనం చేసే రీసెర్చ్ ఏదైతే ఉందో ఫార్మర్ కి రిలేటెడ్ గా చేద్దాం. చేసే వర్క్ ఏదైతే ఉందో అది ఫార్మర్స్ ఉన్నతికి, మన భారతదేశం పూర్వ వైభవాన్ని తిరిగి రావడానికి చేద్దాము. ఎక్కడికో అబ్రాడ్ వెళ్ళి అక్కడికి వెళ్ళి డబ్బులు సంపాదించామని చెప్పుకోవడానికి, బయట వాళ్ళకి చెప్పుకోవడమే కానీ మన లైఫ్ అందులో ఉండదండి. సో మనం జీవించాలి, ఎలా అయినా ఉన్న కొద్ది కాలంలో చాలా హ్యాపీగా జీవించి వెళ్ళిపోవాలి అని ఆ ముందు చేయాల్సింది. ఇప్పుడు అనుకోవచ్చు మీరు కమర్షియల్ గా ఒక ఫార్మర్ లాగా జీవించాలంటే కమర్షియల్ పంటలు వేసుకోవచ్చు, హాయిగా మీకు మీరే హ్యాపీగా గార్డెన్ లో ఉండొచ్చు. అలా కాకుండా సో ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చేయాలి, ప్రజల ఆరోగ్యం కోసం మనం కూడా కొంచెం హెల్ప్ చేయాలి, ఇప్పుడు వస్తున్న రోగాల మీద మనం కూడా ఎలా అయినా వార్ చేయాలి అనేది చాలా మంచి ఆలోచన. నేను చూసాను, ఆ ఫామ్ అంతా చూసాను, చాలా చాలా బాగుంది. సో ఎక్కడ కూడా కెమికల్స్ లేవు. సో గో ఆధారిత వ్యవసాయం, ఇది గోధారిత వ్యవసాయం అండి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఆ న్యాచురల్ ఫార్మింగ్ కి ఆర్గానిక్ ఫార్మింగ్ కి డిఫరెన్స్ ఉంటుందండి. మేము చేసేది న్యాచురల్ ఫార్మింగ్. అంటే ఆ న్యాచురల్ ఫార్మింగ్ అంటే అర్థం అవట్లేదని ఆర్గానిక్ అంటున్నాం కానీ, ద బెటర్ వే దాన్ ఆర్గానిక్ ఈజ్ న్యాచురల్ వే. వీ కెన్ డూ ఇట్ పాసిబుల్ విత్ దేశీ కౌస్. దేశవాళీ ఆవును ఒక్క దగ్గర మనం ఉంచుకుంటే కంప్లీట్ న్యాచురల్ ఫార్మింగ్ అనేది మనం చేయొచ్చు. దీంట్లో ఎంతో మంది నిష్ణాతులు ఉన్నారు. సేవ్ ఆర్గనైజేషన్ విజయరామ్ గారు, వరల్డ్ మోడల్ ఆకాష్ చౌరస్య గారు, వీళ్ళందరి బాటలో యువత అనేది మీరందరూ కూడా ఫార్మింగ్ ని చూస్ చేసుకుని మన దేశానికి మనం ముందుకెళ్ళేలా, మంచి ఉపయోగపడేలా ఉండాలని మేము భావిస్తున్నాం. అయితే జనరల్ గా సో ఏదైనా ఒక మనం బిజినెస్ చేస్తున్నామంటే అది కమర్షియల్ గా ఉంటుంది. సో మనం ఒక 10 రూపాయలు పెట్టుబడి పెట్టామా, దాని మీద మనకి ఎంత లాభం వచ్చిందా అని. సో మీరు అలా కాకుండా జనరల్ గా KPHB రైతు బజార్కి వచ్చి మరి అక్కడ సేల్ చేస్తూ ఉన్నారు కదా. సో ఏంటది, దాని వెనుకున్న ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా. అవును, అంటే ఇప్పుడు రీసెర్చ్ చేసేటప్పుడు మనం చేసేది ఏంటంటే నలుగురికి ఉపయోగపడేలా మన రీసెర్చ్ ఉండాలి, డిసీజ్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉండాలి. అంటే అది సొసైటీకి హెల్ప్ఫుల్ అవ్వాలని కదా. సో ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళందరూ ఏంటంటే ఇన్కమ్ జనరేట్ అవ్వదండి. ఫార్మర్స్ కి ఎంత కష్టపడతారనేది బయట వాళ్ళకి తెలియదు. సో ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి ఒక హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి మనము ఇవ్వాలి అన్న దృష్టిలో ఉంటారు. బట్ కామన్ మ్యాన్ ఎంత సఫర్ అవుతున్నారు, ఎన్ని డిసీజెస్, చిన్న వయసులోనే మెచ్యూరిటీ రావడము, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల. అండ్ ఏమి ఇంట్లో కూర్చుని సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు కూడా క్యాన్సర్ వస్తుంది. అంటే దే ఆర్ నాట్ ఎక్స్పోజింగ్ టు ఎనీ పొల్యూటెంట్స్ కదా. సో అంత డ్రాస్టిక్ స్టేజ్ లోకి వెళ్ళిపోయింది మన హెల్త్ అనేది. సో దానికి చెక్ పాయింట్ ఎక్కడ ఉంటే కామన్ మ్యాన్ పీపుల్ కి మనం ఎంతైనా కొంచెమన్నా ఇవ్వాలని ఆల్రెడీ మేము గేటెడ్ కమ్యూనిటీస్ కి ఇవ్వడం జరుగుతుంది. వాటితో పాటు కామన్ మ్యాన్ కూడా అందుబాటులో ఆర్గానిక్ ఫార్మింగ్ ఇవ్వాలి అని మేము రైతు బజార్లో స్టార్ట్ చేసాం. అండ్ వన్ మోర్ థింగ్, మమ్మల్ని చూసి ఒక 2-3 రైతులు మారిన, అంటే ఒక్క స్టాల్ ఆర్గానిక్ ఫార్మింగ్ రైతు బజార్లో ఉండడం కాదు, ఒక్క స్టాలే ఇన్ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రొడక్ట్స్ ఉండాలి, మిగతా అవన్నీ కూడా ఫార్మర్స్ అందరూ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తో జనాలకి చేరువవ్వాలనే కాన్సెప్ట్ తో మేము రైతు బజార్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఎస్ అండి, ఖచ్చితంగా అక్కడ కూడా విజిట్ చేస్తాము మేము. సో అందరికీ కూడా సుమన్ టీవీ ద్వారా తెలియాలి మీరు ఏం చేస్తున్నారు, మీ మోటో ఏంటి అనేది. సో వెళ్ళి ఫామ్ లోకి వెళ్ళి ఒకసారి ఎలాంటి వెజిటబుల్స్ మీరు ఇక్కడ పండిస్తూ ఉన్నారు, సో లీఫీ వెజిటబుల్స్ ఎలా ఉన్నాయి, వ్యవసాయం అనేది అసలు ఎలా చేస్తూ ఉన్నారో మన ప్రేక్షకులందరికీ కూడా చూపిద్దాం. ఇప్పుడు లీఫీ వెజిటబుల్స్ అనేవి సెమీ షేడ్ లో గ్రో చేసినప్పుడు క్వాలిటీ అనేది మనము ఇప్పుడు ఆకాష్ చౌరస్య మోడల్ దాంట్లో కూడా సో 50% షేడ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే హ్యూమస్ అనేది మెయింటైన్ అవుతుంది. అంటే సాయిల్ ఎప్పుడు ఇట్లా మాయిశ్చర్ మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనం ఇచ్చే జీవామృతము, ఘనజీవామృతం ఇవన్నీ ఇవ్వడం వల్ల ఇందులో ఉన్న మైక్రోబ్స్ ఎప్పుడు అంటే రోజు డబుల్ క్వాంటిటీ అవుతూ ఉంటాయి. సో ఈ 50% షేడ్ మనం మెయింటైన్ చేసినప్పుడు ఆ హ్యూమస్ అనేది మెయింటైన్ అవ్వి ఎప్పుడు సాయిల్ మాయిస్ట్గా ఉండి మైక్రో ఆర్గానిజమ్స్ పెరగడం వల్ల సాయిల్ ఎన్రిచ్మెంట్ అవి ఆటోమేటిక్గా క్వాలిటీ ప్రొడక్ట్ అనేది మనకు వస్తుంది.
అనంత గారు, జనరల్ గా అంటే మనం చూస్తూ ఉంటాం అంటే ఎలాంటి ఎరువులు వేసి పండిస్తున్నారు అనేది ఇప్పుడు చాలా మంది. అయితే ఆర్గానిక్ ఫార్మింగ్ కి, న్యాచురల్ ఫార్మింగ్ కి, బయట కమర్షియల్ ఫార్మింగ్ కి తేడా ఏంటంటే, న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్లో ఏంటంటే భూమికి మనం ఇచ్చే సత్తువ దగ్గర నుంచి కూడా ఆర్గానిక్ అంటే విచ్ ఈస్ నాట్ అన్యాచురల్, న్యాచురల్ అనమాట. దాంట్లో చాలా వేసి ఉంటాయి. సో మనము చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్స్లో మనం ఫర్టిగేషన్ చేస్తాం. ఒకటి ఆవు పేడ, మెయిన్ ఆవు పేడని మనం దుక్కి దున్నినప్పుడు వేసుకుంటాము. ఆ తర్వాత ఏదైతే గ్రోత్ స్టేజ్లో ఉంటాయో మనము వెర్మీ కంపోస్ట్ అని, ఇది చూస్తుంది వెర్మీ కంపోస్ట్ అంటే మన ఎరువు మనమే తయారు చేసుకుంటాం. మన ఆవు పేడ ఏదైతే ఉందో దానిని ఇట్లా ఎరువుగా తయారు చేస్తాము. ఇందులో మీరు చూస్తే వానపాములు ఉంటాయి. సో పేడని ఇవి తిని ఇట్లా అవి విసర్జించి వెర్మీ కంపోస్ట్ తయారు చేస్తాయి. సో లోపల ఉంటాయండి వానపాములు ఇందులో, అవి తిని వాటి విసర్జన అంతా బయట జరుగుతుంది. సో బ్లాక్ గోల్డ్ అంటాము, ఇదే మనం ఎరువు కింద వాటికి వేస్తాము.